హలో కిడ్స్, ఈరోజు మనం చెప్పుకునే కథ కీచు కీచు పిశాచాలు. ఒకనాటి సాయంకాలం వేళ పోలవరం నుంచి అనాథవరం వరకు 6 ఎడ్ల బండిలో ఒక పెళ్లివారి బృందం వెళుతుంది. అక్కడ ఉమారామలింగేశ్వర ఆలయంలో పెళ్లి జరిపిస్తామని ఆడపెళ్లివారికి మొక్కు ఉంది. అన్ని బండ్లకు వెనక్గా వస్తున్న ఎడ్ల బండిలో వంటవాళ్ళు సారెబుట్టలతో సర్దు కూర్చున్నారు. బండ్లన్నీ అనాథవరానికి కొంత దూరంలో ఉండగా వంటవాళ్ళు పెద్ద సున్నుండల బుట్ట తేవడం లేదని తెలియవచ్చింది. అతను పక్కన కూర్చున్న రామబ్రహ్మం అనేవాడి భుజం తట్టి, రే, ఇక్కడున్న వాళ్ళలో నువ్వే 25 ఏళ్లున్న యువకుడివి. మిగతా వాళ్ళు పొయ్యల దగ్గర నిలబడి వంట చేసే ఓపిక తప్ప అలా కాలు సాచి 4 అడుగులు వేసే ఓపిక పోయింది. నువ్వు తిరిగి మన ఊరెళ్ళి అటక మీదున్న సున్నుండల బుట్ట తీసుకొని ఏదైనా బాడుగ బండిలో రేపొద్దున బయలుదేరారా అని చెప్తాడు. పెళ్లి ముహూర్తం రేపు రాత్రికి కదా అంటూ రామబ్రహ్మానికి బాడుగ్గా 25 రూపాయలు ఇస్తాడు. రామబ్రహ్మం తిరుగు ప్రయాణమై ఊరు చేరేసరికి చీకటి పడుతుంది. వాడికి బండి బాడుగ మిగుల్చుకోవడానికి ఒక ఆలోచన వచ్చింది. తను ఇప్పుడే సున్నుండల బుట్ట తీసుకొని సముద్రపు అడ్డదారిలో వెళ్ళి తెల్లారేసరికి అనాథవరం చేరుకోవచ్చు అని అనుకుంటాడు. అలా అనుకుని రామబ్రహ్మం సున్నుండల బుట్ట నెత్తిన పెట్టుకుని సముద్రపు ఒడ్డున ఇసుక దిబ్బల మీదుగా నడక ఆరంభించాడు. ఆ రోజు పున్నమి కావడంతో వెన్నెల బాగా కాస్తుంది. ఇసుక దిబ్బలకు ఒకవైపు నురగలు కక్కే సముద్రం, ఆ వైపు గాలి తాకిడికి సంగీతం పాడుతున్నట్లు సరుగుడు తోటలు. రామబ్రహ్మం ఇలాంటి వాతావరణంలో ఏనాడు ఒంటరిగా ప్రయాణం చేయలేదు. వాడు బిక్కుబిక్కుమంటూ ఇటు సముద్రం కేసి అటు చెట్లకేసి తల తిప్పి చూస్తూ కొంత దూరం నడిచి ఆయాసంతో బుట్ట పక్కన పెట్టి కూర్చున్నాడు. ఆ మరుక్షణం పెద్ద దివిటీల వెలుగుతో పాతకాలం నాటి ఒక తెరచాప ఓడ వాడున్న చోటుకు వచ్చి ఆగింది. ఓడలోంచి విదేశీ దుస్తుల్లో ఉన్న 10 పిశాచాలు కీచు కీచు పీచ్ అనే భాషలో మాట్లాడుకుంటూ ఒడ్డుకు దిగినవి. వాటి వెనకగా నల్లతుమ్మ ముద్దులో ఉన్న పిశాచం ఒకటి చేతిలో ఉన్న బాణాకరను గిరిగిరా తిప్పుతూ ఒడ్డుకు దూకింది. అది చూస్తూనే రామబ్రహ్మానికి భయంతో ఒళ్ళంతా జలదరిచ్చింది. 25 రూపాయలు మిగిల్చుకునేందుకు ప్రాణాన్ని పణంగా పెట్టాను. కొత్తగా కాపురానికి వచ్చిన కావేరికి అన్యాయం జరిగిపోతుంది. అయినా మానవ ప్రయత్నం దేవుడు సాయం అని అనుకుంటూ వాడు సున్నుండల బుట్టను ఎత్తి పెట్టుకుని పారిపోయాడు. అయితే అంతలో స్వదేశీ నల్ల పిశాచం పరుగున వచ్చి బాణాకరతో వాడిని దారిని అడ్డగించి, ఒరే బాబు, పారిపోకు. పరాయి దేశ పిశాచాల ముందు మనకు అవమానం. అవి పరాసు బుడతకీసు పిశాచాలు. నేను స్వదేశీ పిశాచాలని బతికుండగా విదేశాలకు వెళ్ళాలనే కోరిక తీరక చచ్చి ఈ పిశాచాలు ఉండే దేశంలో స్థిరపడ్డాను. నేను ఒక దుబాషిని అంది. మిగతా కథ రేపు చెప్పుకుందాం.